షుగర్ పేషెంట్స్ కోసం ఈ టాపిక్ చెప్పడం జరుగుతుంది. వైట్ రైస్ తీసుకుంటే వాళ్ళ గ్లైకమిక్ లోడ్ అనేది ఎక్కువ పడడం జరుగుతుంది. మీరు ఒకసారి బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ కూడా మీరు లైక్ బిఫోర్ ఫాస్టింగ్, ఆఫ్టర్ ఫాస్టింగ్ కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటే ముందు నార్మల్ వచ్చినది వైట్ రైస్ తిన్నాక వాల్యూస్ అనేది పెరగడం జరుగుతుంది. ఎందుకు అంటే దాంట్లో గ్లైకమిక్ ఇండెక్స్ లెవెల్ అనేది హై ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే మిల్లెట్స్ తీసుకోవడం బెటర్ అని చెప్తాం. ఒకవేళ సపోజ్ సార్ నాకు అవి మిల్లెట్స్ టేస్ట్ ఉండవు, బ్రౌన్ రైస్ టేస్ట్ ఉండవు, నాకు వైట్ రైసే తినాలనిపిస్తుంది అంటే అప్పుడు ఏం చేసుకోవాలి అంటే ఒకటి 1 కప్ వైట్ రైస్ తింటే 2 కప్స్ ఆఫ్ కర్రీ అనేది తీసుకోవాలి, వెజిటబుల్ కర్రీస్. అట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫైబర్ ఎక్కువ వెళ్ళడం, కార్బోహైడ్రేట్ నథింగ్ బట్ వైట్ రైస్ తినడాక దాని మీద సబ్స్టిట్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్గా ఉంటుంది. ఇంకోటి మనం చూసినట్టయితే వైట్ రైస్ ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా షుగర్ వాల్యూస్ అనేది పెరగడం జరుగుతుంది. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను గ్లైకమిక్ ఇండెక్స్ లేదా గ్లైకమిక్ లోడ్ అనేది ఎక్కువ పడుతుందని.